ఉన్నాను. అన్న వందనాలన్న. వందనాలు ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న. వందనాలు అన్న బ్రదర్. వందనాలన్న. ప్లీజ్ అన్న మీరు తీసుకోండి అన్న మీ సమయం. థ్యాంక్ యూ. ప్రభు నామంలో అందరికి వందనాలు. సమయంలో వాక్యాన్ని ధ్యానించక ముందు ప్రార్థన చేసుకుందాం. ఆత్మ నడిపింపు కొరకు మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన. మీరు నాయన గొప్ప దేవుడు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మేమందరం కూడా ఈ విధంగా సమకూడాం. నాయన ఆయా ప్రాంతాల్లో అయినా ఆయా జిల్లాలో నుంచి కూడా మేము కొంతమంది కనెక్ట్ అయినారు. అందుని బట్టి స్తోత్రములైనా అయినా మీరు మాకు ఇచ్చినటువంటి ఐక్యతను బట్టి మీకు స్తోత్రములు. ఎన్నో డినామినేషన్స్ అందరం కలుసుకున్నాం. మీకు స్తోత్రములు తండ్రి. తండ్రి మా యొక్క తప్పులుంటే సరిచేయండి. అయినా మీరు వాక్యం ద్వారా మా అందరితో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడమని విజ్ఞాపన చేస్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరి బిడ్డల్ని వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభా మేమందరం కూడా మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మేము పాటుపడాలి. అటువంటి మంచి జ్ఞానము, మనస్సు, ఆలోచన మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా అదేవిధంగా ప్రభా నన్ను కూడా మీ యొక్క సిలువు చాటును మరుగుపరచండి తండ్రి. ఒక మంచి బోరగా మీరు నన్ను వాడుకోండి. రాబోయే రోజుల్లో అనేక మందికి నైనా ఒక మార్గాన్ని చూపించేటువంటి బిడ్డగా తండ్రి నన్ను నేను కాపాడుకుంటూ జీవించడానికి సహాయము దయచేయమని మీ నామానికి మహిమకరంగా నన్ను వాడుకోమని ప్రార్థన చేస్తూ మీకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. రైట్. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ద్రోహులుగా ఉండకూడదు అనేటువంటి అంశం గురించి ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ద్రోహులు అనగా మనందరికీ ఒక మంచి ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది కదా. బైబిల్లో కూడా ద్రోహులు ఎవరంటే ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మీకు ఎవరికైనా తెలిస్తే వారు మైక్ ఆన్ చేసి చెప్పండి. బైబిల్లో ఎవరైనా బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్రోహులు. విజయ్ బ్రదర్ చెప్పండి, మీరు చెప్పారు. వెరీ గుడ్ బ్రదర్, థ్యాంక్ యూ. ఫస్ట్ స్వరం వినిపించింది కాబట్టి విజయ్ బ్రదర్ యూదా, రైట్. సో ద్రోహులు అంటే నమ్మించి మోసం చేసేవారు, మేలు చేసేవారికి కీడు తలపెట్టేవారు, ఈ యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. కాబట్టి నమ్మించి మోసం చేసేవారు మనల్ని నమ్మిస్తారు మంచిగా, కానీ మనల్ని మోసం చేస్తారు. అదే సమయంలో మేలు చేసే వారికి కూడా వారు కీడు చేస్తూ ఉంటారు. వీళ్ళని ద్రోహులు అంటారు. కాబట్టి మనకు ఒక మంచి ఎగ్జాంపుల్గా కూడా దేవుడు చూపించాడు. ఎందుకని ఇంత కఠినమైనటువంటి అంశాన్ని మనం తీసుకుంటున్నామంటే అన్నీ నేర్చుకోవాల్సిందే. మన టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనల్ని వారు మంచి ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. కొందరేమో కొద్దిగా దాని యొక్క మీనింగ్ డెప్త్గా చెప్పేటువంటి వారు ఉన్నారు. మరికొందరు ప్రవర్తనలు మార్చుకోవడానికి చెప్పేటువంటి వారు ఉంటారు. ఇట్లా రకరకాలుగా మనం కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మన వాక్యాన్ని వింటూ ఉంటాం. నాది ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా మారు మనసు పొందకపోతే, లేకపోతే ప్రవర్తన మార్చుకోకపోతే ఇంక ఇవన్నీ వేస్ట్ కదా. బైబిల్ని వారు లోతైనటువంటి మర్మాల్లోకి వెళ్ళక ముందు మొట్టమొదటిగా వాళ్ళని వారు మార్చుకోవాలి కదా అనేటువంటి ఆలోచనతో నా వాక్యము నేను కొనసాగిస్తూ ఉంటాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి. అయితే ద్రోహులుగా మరి ఆ రోజున ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా. ఈరోజు మనం కూడా ఇటువంటి లక్షణాలు ఏమైనా కలిగి ఉన్నామా? ఎందుకంటే దేవునికి కొన్ని లక్షణాలు నచ్చవు. దేవుడు కొన్ని లక్షణాలని ప్రేమిస్తాడు. అందుకోసం మనకు బైబిల్లో కూడా గలతీ పత్రికలో ఉంటుంది కదా, ఆత్మ ఫలాలు, అదేవిధంగా మన శరీర కార్యాలు అని ఉంటాయి. కాబట్టి ఆత్మ ఫలాల్లో మనం ఫలిస్తే మనం చక్కగా దీవించబడతాం. కానీ ఈ యొక్క శరీర కార్యాలకి లోబడితే అది దేవుడికి ఇష్టమైనటువంటిది కాదు, ఆపోజిట్ అవి రెండు కూడా. అయితే ఈ ద్రోహులుగా ఎవరైతే ఉంటారో
అలాంటి వారు మార్చుకోవాల్సినటువంటి సమయం. ఒకవేళ ఎవరినైనా నమ్మించి మోసం చేస్తున్నావేమో, లేకపోతే ఒకరికి మేలు చేస్తా ఉంటే వారి వెనకాల గోతులు తవ్వుతూ కీడు చేస్తున్నావేమో, మనం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 37వ వచనంలో యోబు గ్రంథము 34వ అధ్యాయము 37వ వచనంలో ఏముంటుందంటే, అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. పాపము చేస్తా ఉన్నాడు ఒక పక్క. పాపముతో పాటు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ద్రోహం గూడా కూర్చుకుంటున్నాడు. మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు. దేవుడినేమో మనకి దేవుడిని మంచిగా పొగుడుతూ, మళ్ళీ దేవుడి గురించి గూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అంటే దేవుని దగ్గర నుంచి మేలులు పొంది కూడా వెంటనే మర్చిపోయేవారు. లేకపోతే దేవుడు నాకు సహాయం చేస్తే నేనింకెప్పుడు నిన్ను విడిచిపెట్టను అని జెప్తూ, చేసిన తర్వాత మరొక విధంగా ఉండేవారు. లేకపోతే నాకొక మంచి సహాయం మీరు చేయండి బ్రదర్, మిమ్మల్ని మర్చిపోను నా జీవితాంతం అనేటువంటి వాళ్ళు, చేసిన తర్వాత వారు ఎప్పుడు గూడా మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకునేవారు. దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కలిగి జీవించకుండా ఉండేవాళ్ళు. వీళ్ళందరిని మనం చూస్తే వీళ్ళందరూ గూడా ద్రోహులు కిందనే వస్తారు. కాబట్టి ఇలాంటి లక్షణము గురించి ఎందుకు దేవుడు ఇంత బాగా మనకు చూపించాడు? ఈరోజు చాలామంది గూడా మైక్ ఆన్ జేసి ఇస్కరియోతు యూదా అని చెప్పారే! మరి దాని అర్థమేంటి? అందరికీ కనిపించేటువంటి పబ్లిక్‌గా ఉన్న పబ్లిక్‌కి అందరికి తెలిసిన వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా మెయిన్‌గా చెప్పాలంటే ఆయన ఒక మంచి శిష్యుడు. 12 మందిలో ఒక శిష్యుడు. ఆ శిష్యుడు దేవునితో నడిచాడు గదా! మొదటి నుంచి గూడా చివరిదాకా. మరి చివరిదాకా నడిచిన వ్యక్తి ఎందుకని ఆ విధంగా మారిపోయాడు? అంటే దాన్ని మనకు దేవుడు ఎందుకు చూపించాడు అంటే, దాన్ని రాయించకుండా ఆపొచ్చు దేవుడు. కానీ ఎందుకు రాయించాడు? దేవుడు ఎక్కడ గూడా చెడు, మంచి అన్నీ రాయించాడు. ఎందుకంటే చెడు ఎందుకు రాయించాడంటే, ఆ విధంగా ఉండొద్దు అని రాయించాడు. మంచి ఎందుకు రాయించాడు? మంచిగా బ్రతకండి అని రాయించాడు. ఇస్కరియోతు యూదా గురించి ఎందుకు రాయించాడంటే, దేవుని వాక్యాన్ని వింటూ దేవునితో నడిచినప్పటికీ లాస్ట్‌లో కొంతమంది తప్పిపోయే వాళ్ళుంటారు. దేవుని వాక్యం వింటున్నట్టుగా నటిస్తూ దేవుణ్ణి మోసం చేసేవారుంటారు. నిన్నటిదన్నా మన బ్రదర్ చెప్పాడు వాక్యం. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళ గురించి చెప్తున్నప్పుడు వారికి వాళ్ళు గొప్పగా వాళ్ళు అనుకునేవాళ్ళు. వారు దేవుని వాక్యాన్ని వినడం వరకే గాని వాళ్ళు ఆచరించేటువంటి వాళ్ళు కాదు. ఇలాంటివి మనం వింటున్నప్పుడు మనల్ని మనం మార్చుకునే పరిస్థితుల్లో ఉండాలి. యోబు గురించి మనం తెలుసుకున్న తర్వాత శిష్యుడు ఒకడున్నాడంట యోబు. ఆ యోబు ఈ విధంగా ఉన్నాడు. కాదు. దాన్ని లోతుగా ఆలోచించాలి. ఎందుకని మనకు దేవుడు దీన్ని రాయించాడు? ద్రోహులుంటారు జాగ్రత్త అని రాయించాడు. అదే క్రమంలో ఈరోజు కూడా మనం ఎంతగా మేలు చేసినప్పటికి కూడా మనకు తిరిగి ద్రోహం చేసే వాళ్ళున్నారు. అలాంటి ద్రోహ స్వభావాన్ని దేవుడు మెచ్చడు. నేను మీకు తర్వాత చెప్తాను. ద్రోహులు ఏమైపోతారో గూడా చెప్తాను తర్వాత. కాబట్టి పాపముతో పాటు ఈ ద్రోహము అనేదాన్ని వాళ్ళు కూర్చుకుంటున్నారు. ఎంత మంచి చేసినప్పటికీ తిరిగి వాళ్ళు చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుని ముందు చప్పట్లు కొడుతూ దేవుని వెనకాల విమర్శించేటువంటి వారు గూడా ఉంటున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క ద్రోహుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అటువంటి స్వభావం మనలో ఉండడానికి వీలు లేదని మనము ఆలోచించాలి. మనం మార్చుకోవాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మలాకి గ్రంథంలో గూడా ఒక మాట మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 10వ వచనంలో మనకందరికీ తండ్రి ఒక్కడే కదా! కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించున్నాము? మనకందరూ దేవుడు ఒకడే గదా! మనందరికీ సృష్టికర్త మన తండ్రి అయిన దేవుడు కాదా? ఈరోజు మనం ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు కాదా? మరి మనందరినీ ఒకడే సృష్టికర్త అయ్యుండి ఎందుకు మనం ఒకరికొకరు ద్రోహం చేసుకుంటున్నాం?
ఎందుకొచ్చింది ఇలాంటి ఆలోచనలు, ప్రవర్తనలు? ఎందుకు మనందరం గూడా ఒకరిని ఆరాధిస్తూ, ఒకే క్రైస్తవ మందిరానికి వెళ్తూ డినామినేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా ఉండొచ్చు. కానీ ఆ డినామినేషన్స్‌కి ఏదైనప్పటికి కూడా ఆ పాస్టర్ గారికి అదే బైబిల్ గదా ఉండేది. ప్రపంచంలో ఏ మందిరమైనా ఆ బైబిలే గదా ఉపయోగిస్తారు. మరి అటువంటి బైబిల్ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి అందరూ గూడా ఒకటే వాక్యాన్ని వింటున్నాం గదా! మరి కొత్త వ్యక్తి ఎవరైనొచ్చి మనకు దేవుడుగా ఉంటున్నాడా? మరి ఆ యేసు ప్రభువు నడిచిన జీవితము, ఆ జీవితమే మనం జీవించాలి గదా! ఎందుకని మనం ఇలా ఒకరినొకరు ద్రోహం జేసుకుంటున్నాం? అంటే ఎందుకని మనం చెడు ప్రవర్తన కలిగి జీవిస్తున్నాం? ఒకరు మంచిగా ఉంటే మరొకరు ఎందుకు ఉండలేకపోతున్నారు కుటుంబంలో? ఈరోజు మనం చూసినప్పుడు కుటుంబంలో ఒకరు ప్రార్థనకొస్తారు, మరొకరు నిద్రపోతూ ఉంటారు. ఒకరు మందిరానికొస్తారు, మరొకరు ఇంట్లో ఉంటారు. ఒకరు మామూలుగా మనకు ఉద్యోగానికి పోతారు, ఒకరు ఇంట్లో ఉంటారు. ఇట్లా రకరకాలుగా మనం చూసినప్పుడు ఎందుకీ ద్వంద్వ స్వభావం? అంటే గమనించండి, దేవుని వాక్యానికి లోబడని వారు ఇలాంటి స్వభావం అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగి జీవిస్తారు. వారు ద్రోహులుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని వింటూ, వాక్య ప్రకారంగా జీవించని వాడు దేవుని దృష్టిలో ద్రోహుడు. ఇస్కరియోతు యూదా చేసిందదే. దేవుని వాక్యం అనేక సార్లు బోధించినప్పటికీ, ఆయన మాటలు దగ్గరుండి విని గూడా ఆఖరికి దేవుడిని అప్పగించాడు గదా! ఇస్కరియోతు యూదాకి అటువంటి మనసు ఒకవేళ రాకపోయుండుంటే దేవుడు మరొకరిని ఎన్నుకునేవాడు అప్పగించడానికి. ఎందుకని ఆయనే మరి అప్పగించే పరిస్థితి అంటే అటువంటి స్వభావం కలిగిన వాడు. ఈరోజు ఎంతమంది మరియమ్మలుంటే మరి ఆ కన్యక మరియమ్మ మరి యేసు ప్రభువు పుట్టడానికి ఆ మరియమ్మని ఎందుకు ఎన్నుకున్నాడు? కారణం ఏంటంటే ఆయన కొన్ని క్వాలిటీస్ కొందరిలోనే నచ్చుతాడు. ఆ నచ్చినప్పుడు ఆ వ్యక్తినే కావాలని కోరుకుంటాడు. ఈరోజు మనము మన దేవుడు సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు మనకున్నప్పుడు, మనందరము ఆయన బిడ్డలమైనప్పుడు, మనలో ఎందుకు ఇంత ద్వంద్వ స్వభావం? ఎందుకు మనం ద్రోహం చేస్తున్నాం? ఎందుకు మనము ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోలేకపోతున్నాం? ఇర్మియా గ్రంథంలో గూడా 5వ అధ్యాయం 23వ వచనంలో గూడా ఒక మాటుంటుంది. ఈ జనులు తిరుగుబాటును, ద్రోహమును చేయుచు మనసు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు. తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వాక్యానికి లోబడ్డం లేదు. అదే సమయంలో వారు ద్రోహం చేస్తున్నారు. దేవునికి ద్రోహం చేస్తున్నారు. దేవుని మాటలకు ద్రోహం చేస్తున్నారు. దేవుని మాట వింటూ, దేవుని మాట ప్రకారంగా జీవించకుండా ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మన కొరకు మన దేవుడు సిలువలో మరణించాడని తెలిసినప్పటికీ, ఇంకా నీవు కొన్ని విషయాల్లో నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విడిచిపెట్టలేకపోతున్నావంటే, నువ్వు మరి ద్రోహం చేయడం లేదా? ఎందుకని మన జీవితాన్ని మార్చుకోలేకపోతా ఉన్నాం? ఎప్పుడు మనము దేవునికి నమ్మకంగా జీవిస్తాం? ఈరోజు ఇటువంటి ద్రోహ హృదయము కలిగినటువంటి మనుషులు మన మధ్యలో ఉన్నారు. మన కుటుంబాల్లో ఉంటారు. మన సమాజంలో ఉంటారు. నువ్వు మంచి చేస్తున్నావు. నీ వెనకాల వారు ఒక పెద్ద అగాధాన్ని తవ్వేటువంటి వారున్నారు. మనం ఆలోచించాలి. అందుకోసమే ద్రోహులను మనం కనిపెట్టే స్థితిలో ఉండాలి. అటువంటి జ్ఞానం కూడా మనం దేవుడిని అడగాలి. అయ్యా! మేమింత గొప్ప కార్యం చేస్తా ఉన్నాము. మాకెవరైనా ద్రోహులున్నారేమో మాకు తెలియజేయి ప్రభువా అన్నప్పుడు దేవుడు తెలియజేస్తాడు. ప్రతి దగ్గర మనం గమనించినప్పుడు ఇటువంటి ద్రోహ స్వభావం కలిగిన వారు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ద్రోహం చేసేటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటదని గమనిస్తే, రెండవ దినవృత్తాంతము 28వ అధ్యాయంలో ఆహ్, 28దో అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాము. 19వ వచనంలో మనం చూసినప్పుడు ఆహాజు గురించి ఉంటుందిక్కడ. ఆహాజు యూదా దేశమును దిగంబరునిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. ఆహాజు దేవునికే ద్రోహం చేశాడు.
ఆహాజు దేవుని మాటకు లోబడకుండా ద్రోహం చేసి ఉండెను కనుక, యెహోవా ఇశ్రాయేలు రాజైనటువంటి ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని హీనపరచెను. చూసారా? ఈ విధంగా దేవునికి ద్రోహం చేశాడు గాబట్టి, యూదా వారందరిని ఆయన హీనపరిచాడు. హీన స్థితికెళ్ళిపోతారు. ద్రోహం చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళ స్థితి హీనంగా ఉంటది. దయనీయంగా ఉంటది. ఆ ఆ హీన స్థితి దాని గురించి మనం వర్ణించలేం. అధోగతికెళ్ళిపోతారు. వాళ్ళ కుటుంబ విషయంలో గావచ్చు. కనుక ద్రోహము అనేది మనం ఎప్పుడు గూడా చేయడానికి లేదండి. కృతజ్ఞత అనేది దేవుడు చెప్తాడు గొప్పగా ఎప్పుడు గూడా. కృతజ్ఞత కలిగి ఉండండి. నీవు మందిరంలోనికి వచ్చినప్పుడు నీవు దేవునికి వందనాలు చెప్పుకుంటూ రావాల. దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాల. అయ్యా! గత వారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు నన్ను కాపాడావు ప్రభువా! నీ కృతజ్ఞతలు నాయన. కృతజ్ఞత అర్పణలు చెల్లించండి అని ఉంటది వాక్యంలో. సాక్ష్యాలు జెప్పాలా. దేవునికి మన హృదయాన్ని ఇంకా నన్ను కాపాడావు ప్రభువా! ఎంతోమంది చనిపోతున్నారు. కానీ ఈ రోజున అలాంటి స్వభావం లేకుండా ద్రోహ స్వభావం మనం కలిగి జీవిస్తున్నాము అంటే, మరి పరలోకానికి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? కాబట్టి ఇక్కడ గమనిస్తే ఆహాజు గురించి మనం చూస్తున్నాము. ఆహాజు చేసినటువంటి ఆ ద్రోహం వల్ల హీనస్థితికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. యూదా వారిని దేవుడు హీనస్థితికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ హీనస్థితి మనకు రావడానికి వీల్లేదు. దేవుడు వాక్యంలో ఆదికాండంలో ఏమంటాడు? మీరు ఫలించండి. మీరు అభివృద్ధి పొందమంటాడు దేవుడు మనల్ని. దేవుడికి కావాల్సింది తన బిడ్డలు అభివృద్ధి పొందాల. దినదిన అభివృద్ధి పొందాలి. ఈరోజు మన కుటుంబాలను ఒకసారి మనం చూడాలి. మన కుటుంబము మనకు వివాహమైనప్పుడు ఆహ్, ఆరు ఆహ్, ఆ యొక్క సమయంలో ఇప్పుడు మనకు వివాహం అయిపోయిన తర్వాత ఇంత సమయం అయిపోయిన తర్వాత మన కుటుంబము ఎంత అభివృద్ధి చెందింది? అక్కడ ఏదైనా డెవలప్‌మెంట్ ఉందా? దేవుని వాక్యం చెప్పినట్టుగా మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందమని దేవుడు చెప్పున్నాడు కదా! అటువంటి ఫలభరితమైనటువంటి జీవితం దేవుడు మనకిచ్చాడా? ఒకవేళ మనం ఫలించలేకపోతున్నాము, మన కుటుంబంలో అభివృద్ధి లేదు. మనం సంపాదిస్తున్న డబ్బులు మనకు మిగలటం లేదు. మనం సంపాదిస్తున్న డబ్బులు ఎటెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు. మన కష్టం మనం తినలేకపోతున్నాం. అప్పులు బాధలైపోతున్నాయి. అప్పులైపోతున్నాయి. కుటుంబాల్లో ఒకటే బాధలు, అల్లరులు, గొడవలు, ఆశీర్వాదం లేదు బిడ్డల్లో. ఆలోచించాలప్పుడు మనం వెంటనే. దేవుని వాక్యం ఇలా ఉంది గదా! మరి నా జీవితం ఏంది ఇలా హీన స్థితికెళ్ళిపోతుంది. ఎందుకని? ఏది కారణం? ఎందుకొచ్చింది నాకు ఈ హీన దశ ఎందుకొచ్చింది నాకు? అన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఇలా డెవలప్ అవుతున్నాయి. మరి నేను గూడా ఆ దేవుడినే నమ్ముకున్నాను గదా! ఆయన నా సృష్టికర్త గదా! నేనెందుకు ఈ పరిస్థితికి వెళ్ళిపోతున్నాను? ఏంటి? ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఆ పొరపాటును సవరించుకోవాలేమో! ఆ పొరపాటు సవరించుకునేటువంటి సమయమేమో! హీనస్థితి, హీన దశ, అభివృద్ధి చెందాలనేటువంటి మాటను మన జీవితంలో నెరవేరడం లేదు అంటే, దేవుడు మనల్ని ఎక్కడో సరిచేయాలని చూస్తున్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైన వారలారా, రెండో మాటగా చూద్దాము. ఆహాజు ఎప్పుడైతే అలా చేశాడో, ఆహాజును బట్టి ఆ యూదా వారందరూ గూడా హీన స్థితికి వెళ్ళిపోయారు. తర్వాత మనందరం చెప్పుకున్నటువంటి మాట మ అపోస్తల కార్యములో ఒకటో అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ఉంటది మనకు యూదా గురించి. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. దేవునితో కలిసి అతను పాలు పంచుకున్నాడు. మన పరిచర్యలో ఒకడే. మనతో కలిసి సేవ చేశాడు. మనతో కలిసి సేవ చేయకుండా లేడు. మనతో కలిసున్నాడు. అన్నిటిలో పాలు పంచుకున్నాడు. అందరం ఆత్మీయంగా ఎదిగాడు. కానీ, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఎంత గొప్ప శాపమండిది. చూసారా? ఆయన
ఆ వెండి నాణాలకు ఆశపడి ఎంత ఏదైనా ఒక 1,00,000 వెండి నాణాలా? ఆలోచించారా? అటువంటి వెండి నాణాలకు ఆ! ఆశపడి, ఆ వెండి నాణాల కొరకు దేవుడిని అప్పగించి, దాంతో ఏం కొన్నాడు? ఒక పొలం కొన్నాడు. ఆ పొలంలోనే అతను తలకిందులుగా పడ్డాడు. నడిమి బద్దలైంది. పేగులు బయటకొచ్చింది. చనిపోయాడు. ద్రోహము చేశాడు. ఎలాంటి మరణం అనుభవించాడు? ఈరోజు నీ భర్తకి ద్రోహం చేస్తున్నావా? ఈరోజు నీ భార్యకు ద్రోహం చేస్తున్నావా? ఈరోజు నీ బిడ్డలకి సరైనటువంటి ఆహారము పిల్లల్ని పట్టించకుండా ద్రోహం చేస్తున్నారా? ఇది భయపెట్టడానికి కాదు ఈ వాక్యం. మార్చుకోవడానికి ఉపయోగించుకోవాలి వాక్యాన్ని. మన పూర్వీకుల చరిత్రను మనము విన్నప్పుడు మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇది. బైబిల్‌లో ద్రోహం చేసిన వారు గురించి చాలా దగ్గర రాసున్నారు. నేను నిన్న చదివినప్పుడు అన్నీ చెప్పడానికి సమయం లేదు గానీ, ఎంతోమంది ద్రోహం చేసినారండి బైబిల్‌లో మన పూర్వీకులు. కానీ ద్రోహం చేసిన వారు అలానే ఉంటారా? వారు ఖచ్చితంగా దేవునికి శిక్షకు పాత్రులవ్వాల్సిందే. అది నేనైనా, మీరైనా, మనమైనా, ఎవరైనా సరే. దేవుని వాక్యం అందరి గురించి మాట్లాడుతుంది. కాబట్టి ద్రోహం జేస్తే ఆయన ఎప్పుడు క్షమించే దేవుడు కాదు. ఇస్కరియోతు యూదా నాతో కలిసి తిరిగాడు. నా శిష్యుడే గదా! ఆ! క్షమిద్దాంలే. ఆయన చేసిన తప్పేముంది? ఏదో ఒక 30 వెండి నాణాలు ఆయన ఆశించాడు. అదేం కాదులే అని అనుకున్నాడా? లేదు. శిక్ష శిక్షే. తండ్రిగా కొడుకు గావచ్చు, శిష్యుడు గావచ్చు, సంఘస్థుడు గావచ్చు, కుటుంబ సభ్యుడు గావచ్చు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. దేవుని దగ్గర నిలబడి, దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యాన్ని ఆయన మరి బోధిస్తున్నప్పుడు ఎన్నో మార్పు చెంది, ఆఖరికి ఆయన్ని అప్పచెప్తారా? ఈరోజు సేవకులు వాక్యం చెప్తా ఉంటే సేవకులు వాక్యం విని, సేవకులు ద్వారా ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకొని, ఆత్మీయంగా ఎదిగి, ఆయన వెనకనే గుంటలు తీస్తారా? యూసీవై టీము చక్కగా దేవునిలో నడిపిస్తా ఉంది. అందరి కమిటీ. మళ్ళా ఆ యూసీవై టీమ్ మీదనే రాళ్ళేయడమా? ఆలోచించారా? ద్రోహులు. ద్రోహ స్వభావం కలిగిన వారు. ఇలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటది? దేవుడెలా విడిచిపెడతాడండి? ఆ రోజున ఇస్కరియోతు యూదాని విడిచిపెట్టలేదు. ఆ రోజు ఆహాజును విడిచిపెట్టలేదు. తర్వాత ఆమోసు కూడా ఉన్నాడు. అది గూడా మనం చూడొచ్చు. కాబట్టి దేవుడు వీళ్ళందరిని విడిచిపెట్టనప్పుడు ఎలా వీరిని విడిచిపెడతాడు దేవుడు? ఆలోచించారా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా కఠినమైనది. చూడండి ఒకసారి దినవృత్తాంతములు 33 అధ్యాయము 25వ వచనంలో మనము గమనించినప్పుడు 23 నుంచి చదువుకుంటూ వెళ్తే 25లో తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయుచూ వచ్చెను. అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యం చేస్తున్నాడంట. అంటే మనిషి మారకుండా, మంచి స్వభావం లేకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నాడు ద్రోహం. అందుకోసమే ఆ మాట చివర్లో ఉంటది చూడండి. 24 వచనంలో అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతన్ని నగరునందే అతన్ని చంపగా. చూసారండి? అతన్ని చంపగా. ఇక్కడ గమనించాలి ఆ విషయాన్ని. ద్రోహం చేసిన వాళ్ళు ఏమైపోయారు? చంపబడ్డారు. గమనించారా? అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క శిక్ష దేవుడు ఇక్కడ ఇస్తూ వస్తున్నాడు. మనం దాని గురించి అంత డెప్త్‌గా ధ్యానించుకోవడానికి సమయం లేదు గానీ, నేను మీకు ఆ ద్రోహము అనే పదం చూపిస్తూ, ఆ వ్యక్తి యొక్క శిక్షను చూపిస్తూ వస్తున్నా. ఎందుకంటే, ఎక్కడ కూడా దేవుడు విడిచిపెట్టలా. అంటే ఆయనతో కలిసి నడిచిన వారికి అదే శిక్ష. ఆయనకి దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు పరిపాలనలో చేసినటువంటి వారికి అదే శిక్ష. ఎక్కడ గూడా ఆయన ఆ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడు మన దేవుడు. ఆయన రోషం కలిగిన దేవుడు. కాబట్టి ద్రోహం చేసిన వారికి శిక్ష ఎందుకుండదు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కొంత మనకు నొప్పించే మాటలొచ్చినప్పటికీ, అవి ఎందు నిమిత్తం మనకొస్తున్నాయి, మనం మార్చుకోవాల్సినటువంటి సమయమేమో అని ఆలోచించాలి తప్ప, దాన్ని మరొక విధంగా ఆలోచించడానికి అవకాశం లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతిరోజు మనతో దైవ సేవకులు, సహోదరులు వాక్యం అందిస్తా ఉన్నారు. ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకోవాలి ఆ రోజంతా గూడా. చాలా గొప్ప అవకాశం మనకు. ఉదయాన్నే ఈరోజు చెప్పినటువంటి అంశాన్ని ఈ దినమంతా నెమరు వేసుకొని, మరొకసారి చెప్పినటువంటి రెఫరెన్స్‌ని మళ్ళీ వాటిని ధ్యానం జేసుకొని, మన జీవితంలో చదువుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు, దేవుడు మనకు మంచి జ్ఞానం ఇవ్వడా? మార్పు ఇవ్వడా? చూడండి, సామెతల గ్రంథము 11 అధ్యాయము 3వ వచనం చదవండి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేస్తది. యథార్థంగా జీవిస్తే దేవుడు నీకు నీ త్రోవ దేవుడు నీకు త్రోవ చూపిస్తాడు. నువ్వు ద్రోహం జేస్తే, కృతజ్ఞతలు లేకుండా జీవిస్తే, ఇతరులను మోసం జేస్తే, నువ్వు అన్యాయం జేస్తే, ఆత్మీయంగా ఎదిగి తిరిగి మళ్ళీ వారికే ద్రోహం జేస్తే, ద్రోహుల మూర్ఖ స్వభావం వారికి పాడు చేస్తది. వారి జీవితం పాడైపోతది. వినడానికే భయంకరంగా ఉంది గదా! కాబట్టి ఆలోచించండి. చివరగా మనం చదువుకున్నాం గదా ఇందాక, ఆ వాక్య భాగం చదివి నేను ముగిస్తాను. 2 తిమోతి పత్రిక మనం వెళ్ళినప్పుడు, ఈ 3వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటూ ఉంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంత్య దినాలు ఇవన్నీ గూడా. అపాయకరమైన దినాలు వచ్చేసాయి. ఎందుకంటే మనుషుల్లో మార్పొచ్చేసింది. మా తాతయ్య, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా నానమ్మ ఆ మనుషులు వేరు. మా అమ్మ, మా నాన్న వాళ్ళ స్వభావం వేరు. ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి వేరు. రేపు రాబోయే రోజు ఇంకా పరిస్థితి వేరు. ఎందుకు మారిపోతున్నారు? ఆ రోజుల్లో భార్యాభర్తలు, అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు కలిసి కూర్చొని ప్రార్థనకి కూర్చునేవాళ్ళు. కలిసి నిర్ణయం తీసుకునేవాళ్ళు. కలిసి జీవితాన్ని జీవించేవాళ్ళు. కలిసి అన్ని విషయాల్లో గూడా సమానంగా ఉండేవారు. మరి రెండో తరంకి, మూడో తరంకి ఎందుకు మార్పొస్తా ఉంది? ఎందుకంటే అంత్య దినములొచ్చేస్తున్నాయి. వాక్యం అంటుంది అపాయకరమైన కాలం వచ్చేసింది. ఏలైనగా మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది. స్వార్థ ప్రియులైపోతున్నారు. ధనాపేక్షులైపోతున్నారు. బింకములాడేవారిగా మారిపోతున్నారు. అహంకారులుగా, డబ్బుంది నాకు, ఉద్యోగం ఉంది నాకు, అహంకారము, వయస్సుకు తారతమ్యం లేదు. అహంకారులుగా మారిపోతున్నారు. దూషకులు, బూతు మాటలు మాట్లాడుతూ దూషకులుగా మారిపోతున్నారు. ధనాపేక్షులుగా ఉంటున్నారు. డబ్బును ఆశించేవారు. బింకములాడేవాళ్ళు, అబద్ధపు మాటలు చెప్పేవారు. అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పి ఆనందపడేవారు. తల్లిదండ్రులకు విరోధులుగా, కృతజ్ఞత లేనివారుగా, అపవిత్రులుగా ఉండిపోతున్నారు. తల్లిదండ్రులకి లోబడరు పిల్లలు ఈ రోజున. ఈరోజు లోబడి పడకుండా మనం చూస్తే ఎన్నో కార్యాలు పిల్లలు చేస్తా ఉన్నారు. అవిధేయులుగా ఉంటున్నారు. కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నారు. అనురాగరహితులుగా ఉంటున్నారు. అతి ద్వేషులు. అందరిని ద్వేషిస్తూ, అందరి గురించి చెడ్డ మాటలు మాట్లాడుతూ, అందరి గురించి అందరిలో శత్రు స్వభావాన్ని పెంచుకుంటూ, అసలు మిత్రులే లేకుండా చేసుకుంటున్నారు. అతి ద్వేషులు, అపవాదకులు, వాళ్ళు దేవుని బిడ్డలు కాకుండా సాతాను బిడ్డలుగా జీవిస్తా ఉన్నారు. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, అందరిని ద్వేషించేవారిగా క్రూరత్వం పెంచుకుంటున్నారు. ఎలా వీడిని మనము ఇచ్చేసేయాలి? ఎలా ఈడి మంచి పేరుని చెడ్డ పేరుగా మార్చాలి? క్రూరము. ఎలా వాడిని మనం హతమార్చాలి? ద్రోహులు ఉందండి ఆ పాయింట్ అక్కడ. ద్రోహులు, ద్రోహం చేసేవారు, మూర్ఖులు, మూర్ఖంగా ఉండేవాళ్ళు. నేను పట్టుకున్న దానికి కుందేలుకి 3 కాళ్ళు. లేదు బాబు నాయన 4 ఉంటాయి. లేదు లేదు 3. మూర్ఖులు, గర్వాంధులు, గర్వం కలిగిన వారు. ఏందో గొప్ప చదువులు చదివినట్టుగా గర్వించేవాళ్ళు. ఇంకా వాళ్ళకంటే ఇంక గొప్పోళ్ళు లేనట్టు ఈ ప్రపంచంలో. దాన్ని బట్టి ఇంకా అంబేద్కర్ గారు ఇంకెంత గర్వించాలండి? అంబేద్కర్ ప్రపంచం మొత్తంలో మేధావి. ఎన్నో, ఎన్నో డిగ్రీస్ చేస్తున్నాడు. ఆయన గర్వించడం గాదు గదా! చక్కగా ఒక మంచి రాజ్యాంగాన్ని రచించి అందరికి ఉపయోగకరం చేసిపోయాడు. గర్వాంధులు ఈరోజు చిన్న చిన్న ఉద్యోగాలకి రూ. 1,00,000, 2,00,000 వచ్చేటప్పటికే మేమే గొప్ప. మేమే ఇంకా మాకంటే ఇంకెవరు లేరు. ఇంకా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఏమనుకోవాలో. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. సుఖాన్ని ప్రేమించేవారు. ఎప్పుడు గూడా నిద్రబోవడము, నిద్రమత్తులుగా ఉండడము, దేవుని పరిచర్యకి రాకుండా ఉండడము,
పరిచర్య అంటే ఏమో మనమేదో ఆత్మీయంగా ఎదగడం తప్ప, ఆత్మీయంగా ఎదగడానికి ఏమైతే కారణమవుతుందో, వాళ్ళు వాళ్ళ సేవా పరిచర్యని గమనించడము, వారి గురించి ప్రార్థన చేయడము, నీకు చేతనైతే వచ్చి ఆ యొక్క సమయంలో ఆ మందిరాల్లో వాటిని శుభ్రం చేయడము, మన సేవకులకు సహాయపడ్డము, సుఖానుభవం కోరుకుంటున్నారు. ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మనం తిన్నామా, పనుకున్నామా చాలు మన జీవితానికి. ఎప్పుడైనా చర్చికెళ్ళామా, ఆ కొద్దిసేపు వాక్యం విన్నామా, ఈరోజు బలపడిపోయినాము, ఆ పాస్టర్ గారిని 2 మాటలు పొగిడామా, లేకపోతే ప్రార్థన చేసుకున్నామా, నామకార్థకంగా ప్రతి వారం పోయి నిలబడి ప్రార్థన మనమే చేయబెట్టేస్తే మనకొచ్చేస్తది అన్ని ఆశీర్వాదాలు. ఆయన దగ్గర పోయి ప్రార్థన చేసుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు. చూడడానికి భక్తిగా ఉన్నట్టుగా ఉంటారు. మరి శక్తిని ఆశ్రయిస్తున్నావా? సో, మనం మన మన జీవితాన్ని మనము ఎలా జేసుకుంటున్నాం? ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. అది దేవుడు చెప్పేది. ఈరోజు అందరితో మాట్లాడుతున్న మాట. ఈ వాక్యాన్ని మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ధ్యానం జేసుకోండి. అంటే ఇటువంటి చెడ్డ లక్షణాలున్న వారితో దూరంగా ఉండడమే మంచిది. ఇలాంటి వారిని మనము ఎందుకంటే వాక్యం చెప్పారు. దేవుడు చెప్పాడు. ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు. ఇలాంటి వారిని దూరంగా పెట్టండి. ఇలాంటి వారి వల్ల సమాజానికి కీడు, సంఘానికి కీడు, సంఘానికి చేటు, కుటుంబానికి చేటు. వీరి గురించి మార్చమని అడగాలి దేవుణ్ణి. ఇలాంటి వారి మధ్యలో మనం పరిచర్య చేయలేం. ఎందుకంటే ఇటువంటి క్రూరులు, ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళు, గర్వం కలిగిన వారు. ఇలాంటి వారి దగ్గర మనం సేవ చేయలేం. ఇలాంటి వారు మనం దూరంగా ఉండడం మంచిది. అందుకే ఇట్టి వారి అంటే ఇన్ని స్వభావాలని చెప్పి, ఇలాంటి వారికి మీరు జాగ్రత్తగా వాళ్ళకి విముఖుడవై ఉండము. వారికి దూరంగా పెడుతూ, వారి గురించి కొద్దిగా మీరు జ్ఞానం కలిగి ఉండండి. వారితో జ్ఞానం కలిగి మసలుకోండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చాలా అన్ని విషయాలు చెప్పున్నాడండి. మనం పుట్టినప్పటి నుంచి తిరిగి చనిపోయేంత వరకు గూడా ఎలా బ్రతకాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా మనం ఉంటే మన జీవితాలు బాగుపడతాయో, ఎవరితో సహవాసం చేస్తే మన జీవితాలు మంచిగా ఉంటాయో, ఎవరితో సహవాసం చేయకూడదో, బా భార్య, బిడ్డ భార్య ఎలా ఉండాలి, భార్య, భర్త ఎలా ఎలా బతకాలి, పిల్లలతో ఎలా జీవించాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మనకు దేవుడు నేర్పించాడు. ఈరోజు ఎక్కడ అది మనకు ఫెయిల్ అయిపోతుందంటే, అసలు మనం బైబిలే చదవము. సెల్ ఫోన్‌లో చెప్పింది ఎవరో చెప్పిన రీల్స్ చూస్తా కూర్చుంటాము. ఆ సెల్ ఫోన్‌లో ఆ పాస్టర్ చెప్పింది, ఈ పాస్టర్ చెప్పింది, పోనీ ఆ పాస్టర్ గారు చెప్పింది ఏమన్నా తీసి చదువుతున్నావా బైబిల్‌లో? ఆ రెఫరెన్స్ ఇన్నావు వెంటనే ఆ రెఫరెన్స్ తీసుకొని ఆ ముందు వెనక ఏముంది చదివారా? తక్కువ మంది ఈరోజు చదివేది. నేను నేను చెప్తున్నాను గదా! మేము ఒక సేవకునిగా అనేక మందిని గమనిస్తుంటాం గాబట్టి ఆ! ఈరోజు ఎవరు చదువుతున్నారు? ఆ భయము, భక్తి ఎక్కడుంది ఈ రోజున? ఉంటే కుటుంబాల్లో ఇలా ఉంటదా? ఎవరిని వాళ్ళు డామినేషన్ జేసుకుంటా, ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకుంటా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమన్వయం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ, ఆ ప్రభావం పిల్లకాయల మీద పడి, ఆ పిల్లకాయలు కూడా నాశనం అయిపోతా ఉంటే, ఆ! దాన్ని చూసి మళ్ళీ మనం మారిపోవాలనుకోవడం, మళ్ళీ యథావిధి జీవితం జీవిస్తా ఉన్నటప్పటికి అయిపోయే వయసెంత. పిల్లలు కూడా నాశనం అయిపోయారు మీ వల్ల. ఇలాంటి జీవితాలు మనం ఈరోజు ఎంతోమంది జీవిస్తున్నారు. అందరి గురించి మాట్లాడడం కాదు గానీ, జీవించే వాళ్ళు ఈ వాక్యాన్ని విన్న తర్వాత మార్చుకోవాలి. ద్రోహులుగా మనం ఉంటున్నామేమో, దేవుడిని మనము ద్రోహపరుస్తున్నామేమో, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని అనుసరించకుండా జీవించే ప్రతి వ్యక్తి కూడా ద్రోహియే. అది నేనైనా సరే, అది మీరైనా గాని. ఆలోచించాల్సినటువంటి సమయం కాబట్టి, దేవుని వాక్యం ఒకవేళ మనకు గుచ్చుకున్నప్పటికీ, నాకెందుకు గుచ్చుకుంది? మరొకరికి గదా! నాకు గుచ్చుకోకూడదు మనకు. అదెప్పుడొస్తుంది? నువ్వన్నీ మార్చుకున్నప్పుడు నీకా వాక్యం గుచ్చబడదు. చెప్పుకొని ఏముంది? నేను మంచిగా ఉన్నానే. నేను నేను ద్రోహుడుగా లేనే. ఇంకా అన్ని విషయాలొచ్చినప్పుడు నీకు తగలదు ఆ వాక్యం. ఎందుకని? నువ్వు మంచిగా ఉన్నావు, మారిపోయున్నావు గాబట్టి. నువ్వు మంచిగా మారలేదంటే నీకు తగిలిందంటే అర్థమేంటి? నువ్వు మారలా ఇంకా. మార్చుకోవాల్సినటువంటి సమయం కాబట్టి, దేవుడు మనం ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడి, ఈ దినమంతా గూడా ఈ వాక్యం మీలో ఉండి, దేవుడు ఫలింప చేయనుగాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. విన్నారు గదా! చక్కగా ద్రోహులుగా ఉండకూడదు అనే ఒక అంశం మీద దేవుడు మనతో అన్న ద్వారా మాట్లాడి ఉన్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు గారు
తన శిష్యుడైన తిమోతికి రాస్తూ చివరి దినాల్లో మనుషుల స్వభావం ఎలా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ లోకంలో చివరి దశలో మనుషులు బయటికి భక్తుల్లా కనిపిస్తారు. కానీ లోపల మాత్రము హృదయంలో మార్పు ఉండదు అని ఒక హెచ్చరిక. చివరి దినాల్లో కష్టాలొస్తాయి. ఆత్మీయంగా, నైతికంగా క్షీణించిన కాలమొస్తుంది. మంచి చెడుల మధ్య తేడా తగ్గిపోతుందని చక్కగా ఈ యొక్క 2 తిమోతి 3వ అధ్యాయంలో రాయబడింది. పౌలు చెప్పిన లక్షణాలు మనం చూస్తే సెల్ఫిష్ జీవితము, ధనమును ప్రేమించువారు, దేవుని కంటే డబ్బుకు విలువ, గర్విష్ఠులు, అహంకారులు, వినయం లేకపోవడం, దోషకులు, ఇతరులను తక్కువగా చేసి చూడడము, తల్లిదండ్రులను పట్టించుకోకపోవడము, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడము, కుటుంబంలో విలువలు తెలియకపోవడము, కృతజ్ఞత లేకపోవడము, దేవుడు చేసిన మేళ్లను గుర్తించకపోవడము, అన్యాయస్తులుగా, కఠిన హృదయం కలిగిన వారిగా, ప్రేమ లేకపోవడం, ఇవన్నీ ద్రోహుల కిందకే వస్తాయి. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా ద్రోహం చేసినట్టే మళ్ళీ. ఇవన్నీ ఈరోజు సమాజంలో మనకు కనిపిస్తున్నాయి. మనం కూడా చూస్తూ ఉన్నాం. బహుశా మనం కూడా ఆ త్రోవలో, ఆ కోవలో ఉన్నామేమో. బయటికి ప్రార్థనలు, ఆరాధనలు, కానీ లోపల మాత్రం మార్పు లేని, పరిశుద్ధత లేకుండా ఉండడము. ఇవన్నీ ఫేక్ స్పిరిచ్యుయాలిటీ అంటారు. కాబట్టి నిజమైన క్రైస్తవ జీవితముగా, మారిన హృదయాలుగా, దేవుని పిల్లలుగా మనముండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఒక హెచ్చరిక ఏంటంటే, అటువంటి ద్రోహులుగా ఉన్న వారికి కొంచెం దూరంగానే ఉండాలి. ఐదో వచనం చెప్పేదదే. చెడు ప్రభావం మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అన్నా చెప్పారు ఆహాజు రాజు గురించి. ఆయన ఒక యోధా రాజే. అయితే దేవునిని విడిచిపెట్టేసి ఇతర దేవతలను ఆరాధించడం. చిన్న చిన్న బిడ్డలని బయలుదేవతలకు అర్పించడం. చాలా ఘోరమైన పాపము. దేవునికి అసహ్యమైన పనిది. శత్రువులొచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకుండా అష్షూరు రాజు సహాయం కోరడం. దేవుని మందిరాన్ని మూసివేయడం. అసలు దేవునితో సన్నిధితో సంబంధమే లేదని చెప్పడం. విగ్రహాలను ప్రోత్సహించడం. ఒక విషయం చెప్తాను చూడండి. దేవుణ్ణి విడిచిపెడితే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. సమస్యొచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించకపోతే అది ఇంకో విధంగా ఎళ్ళిపోతుంది. భయమొచ్చినప్పుడు, ఆపదొచ్చినప్పుడు, ఇబ్బందొచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం పెట్టి దేవుణ్ణడగాలి. లేదంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు. ఆహా జీవితం కూడా అదే చెప్తది. దేవుణ్ణి విడిచిపెడితే మనిషి జీవితం ఎంత దిగజారిపోతదో అక్కడ చూస్తాం మనం. విశ్వాసం లేకుండా, దేవుని మీద నమ్మకం లేకుండా మనం సమస్యల నుండి మనం ఎలా విడిపించబడతాము? ఏం చేస్తాం తెలుసా? తప్పుడు నిర్ణయాలను ఎంచుకుంటాం. కాబట్టి చాలామందున్నారు ఈ యొక్క ద్రోహుల లిస్ట్‌లో బైబిల్ గ్రంథంలో గూడా చాలామంది యూదా ఇస్కరియోతు గావచ్చు శిష్యుల్లో ఒకడు. సంసోనును ప్రేమించిన స్త్రీ దెలీలా. ఆయన బలాన్ని, శక్తిని తీసుకొని చెప్పేయడం. దావీదు సలహాదారుడు. దావీదు దగ్గరే ఉంటూ అబ్షాలోముకి సహాయం చేయడం. ఇవన్నీ చాలామంది ఈ ద్రోహుల కిందకే వస్తది. అయితే దేవుని తెలుసుకున్న బిడ్డలుగా మనము, దేవుడు ఈరోజు మనకు మాట్లాడిన హెచ్చరికలు మనము పరీక్షించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, ఈ త్రోవలో నేనేమన్నా ఉన్నానా? దేవుడేనా? నాకేనా ఈ విషయాలు చెప్పింది? నాలో సరిచేసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? మనల్ని మనం పరీక్షించుకొని, మనము చెరువులో బట్టలు ఎలా జాడిస్తూ ఉంటామో, అలాగే దేవునితో వాక్యంతో మనం ఉదక స్నానం చేయబడినప్పుడు, మనలో భక్తిలో మార్పొస్తూ ఉంటుంది. కాబట్టి, ఈ మాటలను స్వీకరించి, మనము
ఏ విషయంలో అయినా ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులను అంటే అసహ్యించుకునే వాళ్ళని నేను చాలా మందిని చూస్తూ ఉన్నాను. కని, పెంచి, పోషించి నిన్ను ఒక స్థాయిలో పెట్టిన తల్లిదండ్రులని చూసుకోకపోతే కృతజ్ఞత లేకపోవడమే గదా! ద్రోహివే నువ్వు. కాబట్టి ఏ కోవకు మనం చెందామో ఆలోచించుకొని, ప్రభువా! తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా. అజ్ఞానిగున్నాను. కళ్ళు మూసుకుపోయిన స్థితిలో నేను జీవిస్తున్నాను. నీ మేలుని మర్చిపోయానయ్యా. అయ్యా! నువ్వే గదా సాయం చేసింది. నువ్వే గదా నన్ను కష్టకాలంలో బయట పడేసింది. ఇదిగో నీ ఉప్పు తిని నాయనా, నీ మాటలు తిని ఇదిగో నేను ఇంకోలా ఉన్నాను. ఈరోజు మీరు నాతో మాట్లాడారు. అయ్యా! నా హృదయాన్ని మార్చండి. ఇంకెప్పుడు ఆ కోవకు నేను లేకుండా, ఆ స్థితిలో నేను లేకుండా, ఒక మంచి మార్గంలో నేను ముందుకెళ్ళిపోయడానికి సాయం చేయని మీరందరూ నిర్ణయం తీసుకుంటే, దేవుడు ఆ ద్రోహ లిస్ట్‌లో లేకుండా మనము దేవుని పిల్లలుగా మనల్ని మారుస్తాడు. కాబట్టి చక్కటి వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి వినీత్ అన్న గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రైజ్ లార్డ్ అన్న. వాక్య ఫలింపు ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి స్వరూప సిస్టర్ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. సిస్టర్ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహాకృప కలిగినటువంటి నా గొప్ప తండ్రి, అయా నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. గడిచినటువంటి రాత్రికాల సమయం అంతా నీ పాద సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి ఇటు రీతిగా ప్రభువా నూతనమైనటువంటి ఈ రోజును మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు అయా. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు ఆయా మాకు ఇచ్చినటువంటి మీ సజీవత్వాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. అవును నాయన, నాటి ఉదయకాల సమయంలో నీ దాసుడు నిలబెట్టి మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. మరి ముఖ్యంగా నాయన ఇదిగో ప్రభువా, ఈనాడు ప్రభువా ఈ యొక్క లోకంలో మేము జీవిస్తూ అయా మేము ద్రోహులుగా ఉన్నామేమో ప్రభువా, ఈరోజు మమ్మల్ని హెచ్చరించారు. అందుని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. వందనాలు నాయన. బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో నిగూఢమైనటువంటి సత్యాలతో, ఉదాహరణలతో అయా ఇదిగో మమ్మల్ని నాయన మీరు వెన్నుతట్టి లేపుతూ ఉన్నారు. మాలో ఉండేటువంటి పొరపాట్లను ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ ఉన్నాం దేవా. వందనాలు నాయన. ఎన్నిక లేనటువంటి మా జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఉంటూ ఉండంగా ప్రభువా, అన్నిటినీ మరిచినటువంటి స్థితిలో మా జీవితాలు ఉండకుండా అయా ఇదిగోనైనా మీ పట్ల మేము ద్రోహులుగా ఉండకుండా మమ్మల్ని మేము సరి చేసుకునేటువంటి అయా ఇదిగో అవకాశాన్ని అనుదినం అనునిత్యం మీరు మాకు దయచేస్తూ ఉన్నారు ప్రభువా. మేమే సద్వినియోగం చేసుకోలేకపోతున్నామేమో తండ్రి. మమ్మల్ని మేము పరిశీలించుకొని, పరీక్షించుకొని, కుటుంబాల్లో అయితేనేమి, సంఘాల్లో అయితేనేమి, అయా ఇదిగో పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితేనేమి ఎక్కడ కూడా ప్రభువా నీ నామానికి మేము అవమానం తెచ్చుకోక అయా ఇదిగో నా తండ్రి మంచి సాక్షులుగా నిలబొట్టకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయా ద్రోహులుగా ఉండక అయా నీ పట్ల మా నాయన ఇదిగో నా తండ్రి అయా ఇదిగో నా దేవా మీరు చేసినటువంటి మేలుని బట్టి ప్రభువా కృతజ్ఞత కలిగి జీవించేటువంటి కుటుంబాలుగా, బిడ్డలుగా, అయా సంఘాలుగా, విశ్వాసులుగా అయా నీ పాద సన్నిధిలో మేము మెలగడానికి, పెరగడానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని మీ దాసుడి ద్వారా మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటూ అయా మమ్మల్ని యూసీవై టీంలో ఉండేటువంటి ప్రతి బిడ్డను అటులాగున్న ప్రభు ఆయత్తపరచండి. ప్రతి ఒక్కరికి మంచి మనస్సాక్షిని దయచేసి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని, మరి ముఖ్యంగా వాక్యాన్ని విత్తినటువంటి నీ బిడ్డ యొక్క కుటుంబాన్ని, అలాగనే వారి యొక్క పరిచర్యను నాయన ఇంకా అయా మీరు గొప్పగా ఆశీర్వదించండి, బలపరచండి. ఎన్ని ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొనే జ్ఞానంతో నీ బిడ్డను నింపి ముందుకు నడిపించి మీరే మహిమ పొందుకోమని, ప్రతి ఒక్కరూ ఆయా సహాయకులుగా ఉండటకు సహాయం దయచి మనం ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. Amen. 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 Amen.